వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మధుకర్ లీగల్ అడ్వైజర్ రాజ్ కుమార్ కౌశికి ఇంటికి వచ్చి మధుకర్ తన ఆస్తుల గురించి ఒక వీలునామా రాశారని చెప్తాడు. అందులో ఆయన ఆస్తులు అన్నీ తన కూతురు కౌశికి పేరు మీద రాశారని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఉమ్మడి ఆస్తులు అలా ఒకరి పేరు మీద ఎలా రాస్తారని నిష్క అడుగుతుంది. యువరాజ్ కూడా ఈ వంశానికి నేనే వారసుని, ఆడపడుచులకు ఇవ్వాలంటే నేనే ఇవ్వాలి కదా అంటాడు. దాంతో కౌశికి ఉమ్మడి ఆస్తిలో లేని ల్యాండ్ను నాన్నగారు నా పేరు మీద రాశారని చెప్తుంది. అలా ఎలా కుదురుతుంది కౌశికి అని ప్రశ్నిస్తాడు కమలాకర్. మామయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ యువరాజ్ పేరు మీద రాయించండి అత్తయ్య అంటుంది నిష్క. ఇంతలో లాయర్ వీలునామాలో ఏముందో క్లియర్గా తెలియదు అన్నట్టు ఆ వీలునామాతో పాటు ఒక ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది అని చెప్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. మ్యారేజ్ సర్టిఫికేటా అంటాడు యువరాజ్. అవును, అది మధుకర్ గారి తమ్ముడికి సంబంధించింది అంటాడు లాయర్. అంటే మేము కాల్చింది డూప్లికేట్ సర్టిఫికేటా అని మనసులో అనుకుంటాడు యువరాజ్. అన్నయ్య ఆస్తులతో పాటు కొంప కూడా ముంచాడు కదా అనుకుంటాడు కమలాకర్. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వారం రోజుల్లో మీకు అందిస్తాను అంటాడు లాయర్. అని చెప్పేసి లాయర్ వెళ్ళిపోతాడు. బయట నుంచి అంతా విన్న కేదార్ దాత్రి హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళిన కేదార్ దాత్రి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అది మా అమ్మ నాన్నల పెళ్లి సర్టిఫికేట్ అయి ఉంటుంది అంటాడు కేదార్. అవునంటుంది దాత్రి. మరోవైపు యువరాజ్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అసలు ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఈ పెద్దనాన్న ఏంటమ్మా ఇంత పని చేశారు? మన ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేనట్టు వాడి ప్రాబ్లమ్స్ తీరుస్తున్నారు అంటాడు యువరాజ్. ఆస్తి మాత్రం కూతురుకు దక్కేలా రాశాడు, అన్ని సాక్ష్యాలు వీలునామాలు సృష్టించిపోయాడు అంటుంది నిషిక. నాకు అదే అర్థం కావడం లేదమ్మీ. ఏ లాకర్ చూసినా వాడి కోసమే, ఏ ఫైల్ చూసినా వాడి కోసమే అంటుంది వైజయంతి. తెలిసి ఒకరు అన్యాయం అయిపోతుంటే చూడలేని మానవత్వంతోనే ఇదంతా చేసి ఉంటాడు అంటాడు కమలాకర్. వైజయంతి యువరాజ్ కోపంగా మధుకర్ను తిడతారు. చనిపోయిన పెద్దనాన్న ఇంత చేసినప్పుడు బతికున్న మనమే చేయలేమా? అమ్మ ఏదో ఒకటి చేసి ఆ లాయర్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి అంటాడు యువరాజ్. దాంతో ఆ లాయర్కు డబ్బు ఆశ చూపించో బెదిరించో అవసరమైతే వాడిని చంపైనా ఆ సర్టిఫికేట్ తీసుకొస్తాను అంటాడు కమలాకర్. మరోవైపు సుధాకర్ కౌశికి కలిసి కేదార్ దాత్రి దగ్గరికి వెళ్ళి పెళ్ళికి రమ్మని చెప్తారు. మీరు అంటుంది నిజమేనక్క, మేము పెళ్ళికి రావచ్చా అని అడుగుతాడు కేదార్. రావచ్చు, ఇంతకాలం అందరితో కలిసి ఉన్నారు, అందరిలో కలిసిపోయారు. మాధురి సంతోషం కోసం మీరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటాడు సుధాకర్. చాలా సంతోషంగా ఉంది, నా చెల్లి పెళ్ళిలో అంతా నేనే చేయాలని అనుకున్నాను, ఇప్పుడు నా మనసుకు సంతోషంగా ఉంది అంటాడు కేదార్. ఇంకో మాట, అక్కడ మీకు అవమానాలు జరగచ్చు, అవి మేము ఆపకపోవచ్చు, తప్పుగా ఫీల్ అవ్వకండి అంటాడు సుధాకర్. మీ అందరితో కలిసి ఉండటానికి ఎలాంటి అవమానాలనే ఎదుర్కొంటాం అంటాడు కేదార్. సుధాకర్ కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కేదార్ రాత్రి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ చూస్తుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయనిపిస్తుంది అంటాడు కేదార్. మరుసటి రోజు పెళ్లి హడావిడి మొదలవుతుంది. కౌశికి ఒక దగ్గర డల్గా కూర్చుని ఉంటుంది. కేదార్ ఆతృతగా లాయర్తో మాట్లాడి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ నాకే ఇవ్వమని అడుగుదామా అంటాడు రాత్రితో. సరేనని కేదార్ లాయర్కి ఫోన్ చేసి అడుగుతాడు. ఏదైనా ప్రూఫ్ ఉంటే తీసుకుని రా అని చెప్తాడు లాయర్. దాంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.